ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 16, 2026. శివ భగవానువాచ: మధురమైన పిల్లలు, యోగం ద్వారానే ఆత్మలోని మలినం తొలగిపోతుంది. తండ్రి నుంచి పూర్తి వారసత్వం లభిస్తుంది. కనుక ఎంత ఎక్కువ వీలైతే అంత యోగ బలమును పెంచుకోండి. ప్రశ్న: దేవీ దేవతల కర్మలు శ్రేష్టంగా ఉండేవి. ఇప్పుడు అందరి కర్మలు ఎందుకు భ్రష్టమైపోయాయి? జవాబు: ఎందుకంటే వారి వాస్తవిక ధర్మాన్ని మర్చిపోయారు. ధర్మాన్ని మర్చిపోయిన కారణంగానే ఏ కర్మలు చేస్తున్నారో అవి భ్రష్టమవుతున్నాయి. తండ్రి మీకు మీ సత్య ధర్మం యొక్క పరిచయాన్ని ఇస్తున్నారు. దానితో పాటు మొత్తం ప్రపంచ చరిత్ర, భూగోళాలను వినిపిస్తారు. వీటిని అందరికీ వినిపించాలి. తండ్రి సత్య పరిచయాన్ని ఇవ్వాలి. పాట: ముఖాన్ని చూసుకో ప్రాణి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం: స్మృతి ద్వారా పావనులుగా అయ్యి తండ్రి కంఠహారంగా అవ్వాలి. కర్మ చేస్తూ కూడా తండ్రి స్మృతిలో ఉండి వికర్మాజీతులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్: పుణ్యాత్మలుగా అయ్యే పూర్తి పురుషార్థం చేయాలి. దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వాలి. వరదానము: మీ బుద్ధి రూపీ నేత్రాన్ని స్పష్టంగా, కేర్ఫుల్గా ఉంచుకునే మాస్టర్ నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్ భవ. వివరణ: ఎలాగైతే జ్యోతిష్యులు తమ జ్యోతిష్య జ్ఞానం ద్వారా, గ్రహాల జ్ఞానము ద్వారా రాబోయే ఆపదలను తెలుసుకుంటారో, అలా పిల్లలైన మీరు అడ్వాన్స్గానే అనగా ముందుగానే మాయ ద్వారా రాబోయే పరీక్షలను తెలుసుకొని పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు మీ బుద్ధి రూపీ నేత్రాన్ని క్లియర్గా చేసుకోండి. కేర్ఫుల్గా అనగా అప్రమత్తంగా ఉండండి. రోజు రోజుకు స్మృతిని లేక సైలెన్స్ శక్తిని పెంచుకుంటే ఈరోజు ఏదో జరగబోతుందని ముందే తెలిసిపోతుంది. మాస్టర్ నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్గా అయినట్లయితే ఎప్పుడూ ఓటమి జరగదు. స్లోగన్: పవిత్రతే నవీనత. ఇదే జ్ఞానం యొక్క పునాది. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాలను ధారణ చేయండి. పిల్లలైన మీ నడవడికలో మధురత మరియు మనసులో అనంతమైన వైరాగ్య వృత్తి ఉండాలి. ఈ రెండు స్మృతులు ఉంటే పాస్ విత్ ఆనర్స్గా అయిపోతారు. మధురత మరియు నమ్రత, ఈ రెండు విశేష ధారణల ద్వారా సదా విశ్వ కళ్యాణకారులు, మహాదానులు, వరదానులుగా అయిపోతారు. అంతేకాక సహజంగానే స్నేహానికి నిదర్శనాన్ని ఇవ్వగలరు. అచ్చా, ఓం శాంతి.